దేవుని యొక్క మాటల ద్వారా ఆశీర్వదించబడదాం. ఆ మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకోవాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తున్నాను. పరలోకములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలములో ఉండే ఆ గాబ్రియేలు దేవదూత భూమి మీద ఉన్నటువంటి మరి దగ్గరకు పంపించబడినప్పుడు ఏమని మాట్లాడుతుందో ఈ గాబ్రియేలు దేవదూత మరియమ్మ మధ్యలో ఉన్నటువంటి ఆ సంభాషణ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మరియమ్మ తల్లిదండ్రుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. మరియమ్మ చాలా ముఖ్యమైనటువంటి స్త్రీ. ఆమె తల్లి పేరు అన్నమ్మ, తండ్రి జ్వాక్యము. జ్వాక్యము అన్నమ్మల ఏకైక కుమార్తె మరియమ్మ. ఈ మరియమ్మ దగ్గరకు దేవుడు తన ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలును పంపించాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంది, దేవుని యొక్క దయను పొందుకుంది. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక. ఆ మాట దేవదూత పలుకుతూ ఉంది. చూడండి, మనకు డబ్బో వెండో బంగారమో లోకపరమైనది ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మనం చాలా ఆనందిస్తాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని దూత అలాంటివేం తీసుకుని రాలా, ఒక శుభవచనాన్ని తీసుకొని వచ్చిందనమాట. ఒక శుభవచనాన్ని తీసుకొని మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక. నిజంగా దేవుని సేవకులు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం కలుగజేసింది. ప్రభు నీకు తోడై ఉన్నాడు, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా ఉండరు. కొన్ని దినాలు తల్లిదండ్రులు తోడుగా ఉంటారు, కొన్ని దినాలు భార్య భర్త తోడుగా ఉంటూ ఉంటారు, పిల్లలు తోడుగా ఉంటారు, స్నేహితులు తోడుగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని విడిచిపెడతారో ఎవరికి తెలియదు. ఇక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దావీదు రాజు ఒక సందర్భంలో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను సేరదీయును. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ దేవుడు సేరదీస్తాడు. ఈ లోకంలో నిన్ను అందరూ విడిచిపెట్టినను దేవుడు నిన్ను సేరదీస్తాడు. నిజమైన అనాథలు ఎవరో తెలుసా? దేవుని తెలుసుకోలేని వాళ్ళే నిజమైన అనాథలు. నువ్వు దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక, నీకు ప్రభు తోడై ఉన్నాడు. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు ఈ ప్రజలను తీసుకొని వెళ్ళు, తీసుకొని వెళ్ళు అంటే మోషే అన్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను పంపవద్దు. అంటే మోషే ఏం కోరుకున్నాడు? దేవుడు తనతో ఉండాలని కోరుకున్నాడు, దేవుడు తనతో రావాలని కోరుకున్నాడు. అలాగే మనము కూడా దేవుణ్ణి కోరుకోవాలి. మోషేతో అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభువుని కోరుకుంటే ప్రభు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. మరియా దయాప్రాప్తురాలా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పంగానే ఆమె భయపడిపోయింది. ఎందుకు భయపడింది? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడ్డది. తొందరపడటం అంటే కలవరం, గలిబిలి. ఒక్కసారిగా నేను ఎన్నడూ చూడని వ్యక్తిని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వినని మాట వింటూ ఉన్నాను, ఈ శుభవచనం ఏమిటా అని ఆమె తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా అక్కడ గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తొందరపడ్డది ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. మరియా పరలోకానికి తెలుసు ఆమె పేరు.
మనల్ని మనము దేవునికి పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. మనం ఎవరమో పరలోకానికి తెలుసు, మన పేరు కూడా పరలోకానికి తెలుసు. ఆ గాబ్రియేలు దేవదూత వచ్చి మరియమ్మతో ఏమంటుందంటే, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పిన వెంటనే ఆమె తొందరపడి ఆలోచించుకొనుచుండగా ఆ దూత చెబుతుంది, భయపడవద్దు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు. అక్కడ ప్రదానం చేయబడింది, వివాహం కాలేదు. కాకుండానే నువ్వు గర్భవతి అవుతావు అని చెబుతుంది గాబ్రియేలు దేవదూత వచ్చి. మరి అది శుభవార్త ఎలా అయింది? పెళ్ళైనాక పిల్లలు కలిగితే అది శుభవార్త. ఆమె కన్యక, పురుషుణ్ణి ఎరగని స్త్రీ. దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు. వివాహం కాకుండా గర్భము అంటే ఎవరు దానికి ఒప్పుకోరు. దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించాడంట. యూదా ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది కన్యకలు యేసు ప్రభు వారు వారి గర్భాన పుట్టాలని కోరుకునేవారంట, చాలామంది కన్యకలు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ కృపను మరి ఒక్కటే పొందుకుంది. బాల్యము నుంచి దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆమె పాటిస్తూ ఆమె పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంది కనుక ప్రభు ఆమెను దర్శించాడు. ఎవరు ఎంత భారం మోయగలుగుతారో అంత భారమే దేవుడు మోపుతాడంట. ముందు మనం మోయలేని దాన్ని దేవుడు మన మీద మోపడు. రక్షకుడు పుట్టడం కోసం ఆమె ఎలాంటి త్యాగాన్ని అయినా చేయటానికి ఆమె కరెక్ట్ అయినటువంటి పర్సన్, ఆమె కరెక్ట్ అయినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, బంధువులైనా ఎవరు కూడా ఆమెను అంగీకరించరు. అయినా కానీ రక్షకుడిని ఆమె తన గర్భాన్ని మోసింది. రక్షకుడు పుట్టడం కొరకు ఆమె తన గర్భాన్ని ఇచ్చింది. నిందలు, అవమానాలు ఏమీ కూడా ఆమె పట్టించుకోలేదు. అక్కడికి ఆమెను ప్రదానం చేసుకున్నటువంటి యోసేపు అనే మరియ భర్త కూడా ఆమె రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో, యూదుల్లో ఏ స్త్రీ కూడా వ్యభిచారం ఉంది కానీ, జారత్వం ఉంది కానీ పట్టుబడితే వాళ్ళను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు మరియమ్మ పరిస్థితి ఆలోచించండి. ఆమె పెళ్లి కాలేదు కాబట్టి దాన్ని జారత్వం అంటారు. ఏమంటే ఆమెను 10 మందిలో అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాడు ఆయన. గలిబిలిగా ఉన్నాడు, కలవరంగా ఉన్నాడు, ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆయన అలా నిద్రపోతున్నప్పుడు ఆయనకు నిద్ర బాగా పట్టింది. ఆ నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నాడు. ఆ కలలో మరలా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. మరియమ్మకేం చెబుతున్నాడు? మరియా దయాప్రాప్తురాలా, నువ్వు భయపడవద్దు, నువ్వు దేవుని కృపను పొందుకున్నావు, నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ యోసేపుకి ఏం చెబుతున్నాడు దేవుడు? దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడవద్దు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టే విధంగా ఉండడం, మనల్ని ధైర్యపరుస్తాడు. ఎటువంటి సమస్యలో ఉన్న వారిని అయినా సరే దేవుడు చెబుతున్నాడు, భయపడవద్దు, మీరు భయపడవద్దు. అప్పులు ఉన్నాయని భయపడుతున్నారా? సమస్యలు ఉన్నాయని మీరు భయపడుతున్నారా? మీకంటే ఎక్కువ శ్రమలు ఉన్న వాళ్ళు భూమి మీద బోల్డ్ మంది ఉన్నారు. మీకంటే ఎక్కువ సమస్యలను ఫేస్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దావీదంట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆ ధైర్యం ఎప్పుడొచ్చింది? మీరు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా విన్నప్పుడు, ప్రార్థనలో
మీరు నిలబడి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మీకు తెలియని ధైర్యాన్ని మీ హృదయంలో దేవుడు పెడతాడు.